వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ భోంచేశారా? నాది ఇప్పుడే అయిందండి పప్పు, మా ఇంట్లో రైస్ అండ్ పప్. ఇప్పుడు మ్యాట్ వచ్చేస్తే నిన్న ఏం చెప్పుకున్నాము, హెయిర్కి అండ్ ఫేస్కి. ఫేస్ చెప్పుకోలే, ఓన్లీ హెయిర్ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఫేస్ ఏంటంటే వీడియో మ్యాట్ వచ్చేసి ఫేస్కి అందరికీ ట్యాన్ అవుతూ ఉంటుంది, అలాగే నల్లటి కళ్ళకి నల్లటి వలయాలు వచ్చేస్తుంటాయి. దీనికోసం ఫేస్కి ఏంటంటే టమోటా రసం తీసుకొని దాంట్లోకి టమోటా గుజ్జు ఉంటుంది కదండి, అది తీసేసిన తర్వాత గుజ్జు తీసేసిన తర్వాత దాంట్లోకి ఒక చిన్న స్పూను తేనె, పాలు, పెరుగు కొంచెం మిక్స్ చేసేసి కాస్త పసుపు కూడా వేయండి, నో ప్రాబ్లం. ఫేస్కి అంతా అప్లై చేసుకోండి బాగా నీట్గాను. ఇక్కడ కొంచెం మిస్యూస్ కాకుండా ఫేస్కి బాగా నీట్గా అంతా అప్లై చేసేసుకొని 15 మినిట్స్ ఉన్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే వైట్గా కూడా అవుతుంది, అలాగే జిడ్డు ఎంత లేకుండా ఉంటుంది, చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీకు బాగా మంచిగా యూజ్ కావాలని చెప్తున్నాను. ఇంకోటి, కళ్ళ కింద నల్లటి వలయాలు ఉంటాయి కదండి, నల్లటి వలయాలు పోవాలంటే బ్లాక్ హెడ్ ఎక్కువ ఉంటుంది, పోవాలంటే మనకి నైట్ పూట కొబ్బరి నూనె ఉంటుంది కదండి సిస్టర్స్, కొబ్బరి నూనె బాగా అంతా అప్లై చేసేసుకొని బాగా నీట్గా, దాంట్లోకి తేనె ఏమి కలపాల్సిన అవసరం లేదు, కొబ్బరి నూనె ఒకటే. దాంట్లో కొంచెం ఇది ఉంటుంది కదా, రోజ్ వాటర్ కొంచెం కలుపుకొని నీట్గా అంతా మసాజ్ లాగా చేసుకోండి, కింద ఎక్కువగా మసాజ్ లాగా చేసుకోండి, చాలా మంచి యూజ్ ఉంటుంది. పొద్దునే కల్లా మీకు కొద్ది రోజులకి చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి నల్లటి వలయాలకి. ఇంకోటి వచ్చేసి ఏందబ్బా కొంతమందికి జిడ్డుగా ఉంటుంది చర్మము, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీకి నేను చెప్పుకున్నాను కదా వేపాకు, ఈరోజు ఇది. ఇంకా ఫేస్ ప్యాక్స్ ఇంట్లో బోల్డ్ అని ఉన్నాయండి. ఇంకా ఏంటంటే మన పొటాటో ఉంది కదా అండి, పొటాటో కర్రీ లెక్క కాకుండా ఇలాగా దాన్ని నీట్గా పేస్ట్ లాగా చేసేసి పసుపు కొంచెం పాలు కలిపేసి ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా మంచి యూజ్ ఉంటుంది. మళ్ళీ దాన్ని నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. బాయ్, అంటల్ దెన్ ఆదాబ్ అందరికీ, బాయ్.